ఉపదేశ సారంలో 8వ పద్యము. భేద భావనాత్ సోహమిత్యసౌ భావనా అభిద పావనీమత. ఈ పద్యంలో అజ్ఞానమే భేదహేతువు చెప్పేశాను. ఇంకా ధ్యాన యోగం చెప్పాలి. ధ్యాన యోగం చెప్తే ఈ పద్యం పూర్తవుతుంది. ఓకే, మనం వీలైనంతగా రోజుకి ఒక 2 సార్లైనా తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలి ధ్యానం అంటే, సో శరీరానికి సంబంధించినంత వరకు మీరేం చేస్తారంటే, శరీరం అలసిపోతే రకరకాలుగా రెస్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. శరీర అవసరాలకి వస్తువులు, శరీరానికి కావలసిన ఆహారము, శరీరానికి రెస్ట్, శరీరానికి సంబంధించిన అన్ని రకాల కోసము రోజు 24 అవర్స్ దానికోసమే కష్టపడతారు. మరి ఈ శరీరాన్ని నడిపే రాజు మనస్సు. మరి ఆ మనస్సుకి ఆహారము అస్సలు ఇయ్యరు, విశ్రాంతి అసలు ఇవ్వరు. మనస్సుకి ఆహారము ఆహ్లాదముగా ఉండడం అని అంటే ఎంజాయ్మెంట్ కాదండి, మనస్సు ప్రశాంతంగా ఉండడం, శాంతియే ఆహారము. శాంతి లేక సౌఖ్యము లేదని చెప్పారు. సుఖము అంటే మనకు తెలుసున్న అర్థం వేరు. కాబట్టి శాంతియే మనస్సుకి ఆహారం అని తెలియదు. పాపం దాన్ని అలా అశాంతితో నింపి ఎండగట్టి ఆ తర్వాత మనుషులు యాంగ్జైటీ పెరిగిపోయి బీపీలు, షుగర్లు అన్నీ వస్తూ, ఇంకా మనస్సు యొక్క వేగంతో సరిగ్గా బ్రెయిన్ పనిచేయక ఏం మాట్లాడుతున్నామో తెలియక రకరకాల గొడవలు తెచ్చుకుంటూ ఉంటాం. ఇది మనిషి ప్రతి ఒక్కళ్ళు చేసే పొరపాట్లు ఇవన్నీ కూడా. కాబట్టి శరీరానికి మీరు ఆహారము లేకపోతే విశ్రాంతి ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంతలా ఇవ్వకపోయినా మనస్సుకి 10 నిమిషాలు విశ్రాంతి ఇచ్చినా చాలు. దానికి ఉపాయము ధ్యానము. ఎందుకు ధ్యానమే ఉపాయము? ఇంకేదైనా చెయ్యొచ్చు కదా అని అంటే, ధ్యానంలో ఏం చేస్తారంటే ముందు ఆసనం వేస్తారు. తప్పనిసరిగా ధ్యానంలో ఆసనం వేసి కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఆసనం వేసినప్పుడు ఇంద్రియాలన్నీ కదలకుండా ఉంటాయి ఫస్ట్. అంటే మనస్సుకి, మరి మనస్సే కదా అన్నిటికీ ఆర్డర్ వేయాలి. కాబట్టి ముందు ఇంద్రియాలు కదలకుండా ఉంటే మనస్సు కదలకుండా ఉంటుంది. ఫస్ట్ ఆసనం వేసి కూర్చున్నప్పుడు ముందు కొంతవరకు ఇంద్రియాల పని తగ్గిపోతుంది మనస్సుకి. అక్కడి నుంచి మనస్సుని ఏకాగ్రం చేయాలి. ఎక్కడ ఏకాగ్రం చేయాలి అంటే, ఫస్ట్ ఏదో ఒక స్పాట్ లో ఏకాగ్రం చేస్తాం. అది భూమధ్య స్థానం అంటే బొట్టు పెట్టుకునే ప్రదేశం. ఆజ్ఞా చక్రము, జ్ఞాన నేత్రము అని ఇక్కడ ఎందుకు ఇక్కడే చెప్పారు అంటే, కంటికి దగ్గరగా మనస్సు ఉంటుంది. కళ్ళు 2 మూసేసినప్పుడు ఇంకా మనస్సు అటు ఇటు పరిగెపెట్టకుండా ఉండడానికి ఈ ప్లేస్ లో ఎప్పుడైతే మీరు ధ్యాస పెట్టారో అక్కడ ఉండే తేజస్సు తెలియబడుతుంది. కాబట్టి మనస్సుకి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఆలంబన అక్కడ పెడతాము. అయితే అది మనస్సుకి మరి అతీతమైన స్థితి, సద్రూపము అంటే మీ స్వరూపము. ఆ శక్తి ద్వారానే మనస్సు కదులుతున్నా కానీ ఆ శక్తిని గుర్తించడానికి, అంటే మీరు శరీరము కాదు కాబట్టి శరీరానికి సంబంధించిన వాటన్నింటితోటి మీరు లేరు. ఈ శరీరాన్ని నడిపేది మనస్సు అయితే మనస్సును నడిపేది ఆత్మ. అంటే ఆత్మ యొక్క శక్తి అని అర్థం. ఈ విషయం మనస్సుకి తెలియాలి అని అంటే ముందు శరీర అవసరాలు, శరీరానికి సంబంధించినవన్నీ కొంచెం డ్రాప్ చేస్తే మనస్సు నిదానంగా ఉంటుంది. అప్పుడు మూలంలోకి మనస్సుని పంపడం అని అంటే ఆత్మ యొక్క శక్తి మనస్సుకి తెలియచేయటము అన్నప్పుడు మన స్వరూపము అంటే అది ఆత్మ, అదే దైవము. ఆ దైవము అన్నప్పుడు, దైవం అంటే మళ్ళీ మీరు నామ రూపాలు అన్నప్పుడు మీరు తప్పనిసరిగా గుడికి వెళ్తే
ఆ నామరూపాలు చూసి కళ్ళు మూసుకుని లోపల హృదయంలోకి చూస్తారు. ఆ రూపము చూసినప్పుడు అరూప స్థితి వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్ గా దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు చేతులు హృదయ స్థానానికి వచ్చేస్తాయి. కళ్ళు రెప్పలు వాల్చేసి లోపలికి చూసుకుంటారు. చూసుకుని చాలా మంది ఏమనుకుంటారు, ఆ రూపాన్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను అనుకుంటారు. ఆ రూపం జస్ట్ కాసేపే ఉంటుంది. కానీ లోపల ఆ సైలెన్స్ ఉంటుంది. నిశ్శబ్దము. అది ఎంతసేపు ఉంటుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది. ధ్యానంలో కూడా అదే వస్తుంది. ఏ గుడికి వెళ్ళక్కర్లేకుండా, ఏ రూపము చూడక్కర్లేకుండా కళ్ళు మూసుకున్నప్పుడు వెంటనే థాట్స్ వచ్చేసినా నెమ్మదిగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు తప్పనిసరిగా ఆ సద్రూప స్థితిలో ఉంటారు. ఆ కొన్ని సెకండ్స్ ఉంటేనే సైలెన్స్ వచ్చేస్తుంది. అంటే మనసుకి ఆ కొన్ని సెకండ్స్ లోనే విశ్రాంతి వచ్చేస్తుంది. ఇంకా మీరు గమనిస్తే ఓంకారం చెప్పినప్పుడు కూడా థాట్ లేకుండా ఉంటారు. అందుకే ఓంకారంతో ఎనర్జీ వస్తుంది. ఓకే. ధ్యానంలో అందుకే ఓంకారం పెట్టడం. ఓకే. కాబట్టి మన స్వరూపమే ఈశ్వరుడు అన్నప్పుడు గుణాలు అడ్డొచ్చేసినాయి కాబట్టి నేనే దేవుడిని అంటే కుదరదండి. కాబట్టి గుణాలు తొలగాలి. ఈ గుణాలు తొలగాలంటే అది వేరే సబ్జెక్ట్. ముందు ధ్యాన యోగం అన్నాం కాబట్టి అంటే ధ్యానముతో కలయిక. యోగం అంటే కలయిక అండి. మరి ధ్యాన యోగం అంటే ధ్యానంతో కలవడము. ఏంటి కలవడము? ధ్యానంలో ఆల్రెడీ మీరు సైలెన్స్ అన్నారు కదా! మరి సైలెన్స్ తో కలవడం ఏంటి అనంటే ఆ ధ్యానముతో నేను యథార్థముగా ఉండడం. అంటే ఏకాగ్రతలో నేనుగా ఉండడం. అప్పుడు నేను తల్లిని, నేను బిడ్డని, లేకపోతే నేను భార్యని, నేను భర్తని అన్నీ పోతాయి. మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు బయట ముందు ఔటర్ వస్తువులన్నీ వదిలేశారు. లోపల మనస్సు పాత విషయాలకో, కొత్త విషయాలకో వెళ్దామని ట్రై చేస్తుంది. చేసినప్పుడు మీరు వెంటనే మనం ధ్యానం చేస్తున్నాం కదా అని గుర్తొస్తుంది. గుర్తొస్తే ఆ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మీరు కొద్దిసేపు ఆగినప్పుడు ఏమీ లేని స్థితి. ఓకే. అప్పుడు మరి దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే నువ్వు ఆరాధిస్తున్నావు ఆల్రెడీ. ఎలా ఆరాధిస్తున్నాను నేను అంటే ఆల్రెడీ నేను లోపలున్న దైవాన్ని చూస్తున్నాను. పూజ చేస్తే బయట ఉన్న దేవుడంటే విగ్రహ రూపంలో దేవుణ్ణి భావన చేసి పూజ చేస్తాను. పూజ చేసి కూడా మళ్ళీ కళ్ళు మూసుకుని లోపల దేవుణ్ణే చూస్తాను. బయట ఆరాధించి కళ్ళు మూసుకుని పూజ అయిపోయిన తర్వాత కూడా మీరు దండం పెట్టుకుంటూ కళ్ళే మూసుకుంటారు. మీరు గమనిస్తే తెలుస్తుంది. పూజ అంతా అయిపోయాక అంత పూజ చేసేస్తారు. అయిపోయి లెగిసి ఫస్ట్ కళ్ళు మూసుకుంటారు. తర్వాత సాష్టాంగ నమస్కారం పెట్టినా కళ్ళు మూసుకుంటారు. ఎలా అయినా కళ్ళు మూసుకుంటారు. ఎందుకు మూసుకున్నారు? ఇంత పూజ చేసి కళ్ళు తెరిసి దేవుణ్ణి అలా చూడొచ్చు కదా! అంటే ఇక్కడున్న దేవుడు ఇక్కడున్నాడు అని కళ్ళు మూసుకుంటున్నాను. నేనేమంటున్నాను? మీరు పూజ చేసుకోండి పొద్దున్న, లేకపోతే ఏమైనా చేసుకోండి. మళ్ళీ ఆ లోపలున్న దైవం వైపు వెళ్ళడానికి ధ్యాన యోగము. ధ్యానంతో కూడా భగవంతుణ్ణి కలియవచ్చును. ఓకే. కాబట్టి దేవుని ప్రతిరూపము లేకపోయినా, దేవుని యొక్క ప్రతిబింబము, ప్రతిరూపము ఏమీ లేకపోయినా, ఆయన యొక్క విభూతి, ఆయన యొక్క శక్తి నాలో తెలియబడుతుంది. అదే బయట ఉంటే దేవుడు ప్రతిరూపం అంటున్నాము, లోపల ఉంటే సత్ అంటున్నాము. ఓకే. లోపల అంటే చిత్తు అని అనాలి ఆ ప్లేస్ ని. కాబట్టి మళ్ళీ లోపల ఉంటే సత్ అంటున్నాము. ఆ సత్ అంటే అది అవిభక్తము, అవిభాజ్యము, అపరిచ్ఛిన్నము. ఎందుకు అంటే అది రూపము లేదు, నామము లేదు, అవిభాజ్యము అంటే ఒకదానిగా తెలియబడదు. పరిచ్ఛిన్నము కానిది అపరిచ్ఛిన్నము. అది పరిచ్ఛిన్నము కాదు. ఎప్పుడు ఇక్కడ నాతో పాటుగా ఒక దివ్యత్వం ఉంది నా హృదయములో.
అదే దైవస్థానం. నీ హృదయమే దైవస్థానం. అందుకే ఆసనం అంటే సింహాసనం బయట వేస్తాను, లోపల ఆసనం అంటే హృదయ స్థానమే ఆసనము భగవంతుడికి. కాబట్టి ఇక్కడ సకల దేవతల్ని ఆరాధించవచ్చు. నీ హృదయాసనములో సకల దేవతారాధన చెయ్యవచ్చును. ఎలా చెయ్యాలండి? యోగంతో చెయ్యాలి. అంటే ఆ హృదయంతో కలియాలి. కలిస్తే అక్కడ ఉండే ఆ సత్ అంటే ఆ చైతన్యము నీకు తెలియబడుతుంది. ఎలా తెలియబడుతుంది? ధ్యానములో ఏకాగ్రమైనప్పుడు మాత్రమే తెలియబడుతుంది. కాబట్టి బయట రకరకాల నామరూపాలు పెట్టుకుని నేను పూజ చేస్తాను. లోపలికి వచ్చేటప్పటికి అవిభాజ్యము, అవిభక్తము, అపరిచ్ఛిన్నమైన ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు. తద్వారా జీవితాన్ని పావనం చేసుకోవచ్చు. ఈ ధ్యానమును మనస్సును అంటే ధ్యానంలో మనస్సుని జాగ్రత్తగా ఒక చోటికి తీసుకురాగలిగితే జీవితాన్ని పావనం చేసుకోవచ్చు. ధ్యానం వలన ఏమవుతుందండి అంటే మనస్సులో కాలుష్యము తొలగుతుంది. క్రమంగా కాలుష్యం తొలగిపోతుంది. ధ్యానం వలన మనస్సులో కాలుష్యం కరిగిపోతుంది. అలాగే రాగద్వేషాల పట్టు సడలుతుంది. రాగం అంటే బాగా ఇష్టం. ఇష్టం ఎక్కడుందో అక్కడే ద్వేషం కూడా వచ్చేస్తుంది. ఎక్కువ ఇష్టపడ్డామనుకోండి, వాళ్ళు నా సొంతం అనుకుంటాను కాబట్టి నేను చెప్పినట్టుగా వాళ్ళు ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కొంచెం తేడా వస్తే బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకని? నేను చాలా ఇష్టపడుతున్నాను, వీళ్ళు నన్ను ఇష్టపడట్లేదు. ఇది బెంగ. నువ్వు చాలా ఇష్టపడితే అది నీ ఇష్టం. అవతల వాడు ఇష్టపడాలని కోరుకోవడము అది ద్వేషము. ఇష్టపడటం అనేది రాగము. అవతల వాడు ఇష్టపడాలి అని కోరుకోవడంలో తప్పేంటండి అని అంటాడు. అంటే గివ్ అండ్ టేక్ పాలసీ ఏంటండి ఇక్కడ? అందుకే ప్రేమ ఉండాలి. ప్రేమ త్యాగము. అంటే నువ్వు ఇష్టపడతావు, కానీ అవతల వాడు ఇష్టపడినా ఇష్టపడకపోయినా పట్టించుకో. ఓకే. కాబట్టి రాగద్వేషాదులు ఉండకూడదు, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే హృదయము స్పందన పెరుగుతుంది. ఇలా కోపాలు తాపాలు ఏమీ రావు. కాబట్టి ధ్యానం చేస్తున్నప్పుడు నెమ్మదిగా ఈ రాగద్వేషాలు పట్టుపోతుంది. అంటే అంతకు ముందు అంటాము నేను అంటే నేను మీన్స్ నా వ్యక్తి భావనతో నేను. సో నేను ఎలా చెప్తే అలా వినాలి, నేను ఎలా చేస్తే అలా అదే రైటు, నేను ఎలా చేస్తే అదే కరెక్టు, ఎదుటివాడు చేసేది తప్పు. లేకపోతే ఇలా అన్ని రకాలుగాను రాగద్వేషాల్లో మనం చాలా హైలో ఉంటాం. ధ్యానం చేస్తున్నప్పుడు నెమ్మదిగా అర్థమవుతూ ఉంటుంది. అవి చల్లిపోతాయి. సాధకుడు రాగద్వేషాలకు అతీతుడైపోతాడు. ఆ తర్వాత గుణాతీత స్థితికి ఎదుగుతాడు. మనకు తప్పనిసరిగా తమస్సు, రజస్సు, సత్వం అనే 3 గుణాలు ఇలా అప్ అండ్ డౌన్ లెగుస్తూ పడుతూ ఉంటాయి. ఎందుకు లెగుస్తూ పడతాయి? పనేం లేదేంటండి? అంటే మీ జీవన విధానంలో తమస్సును పెంచే పనులు, రజస్సును పెంచే పనులు చేసుకుంటూ ఉంటారు. ఆహారమేమో తమస్సుని, రజస్సుని పెంచే ఆహారం తీసుకుంటారు. వ్యవహారం కూడా తమస్సు, రజస్సు పెంచేవన్నీ పెంచుకుంటూ ఉంటారు. అందుకు గుణాలు పెరుగుతాయి. సో మరేం చేయాలి? గుణాతీత స్థితికి ఎదగడం అనంటే ముందు సత్వగుణంలోకి రావాలి. ఇది చెప్పాను చాలా సార్లు, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే తమస్సు ఉన్నవాడు రజస్సుకు రావాలి, రజస్సు ఉన్నవాడు సత్వానికి రావాలి. తమస్సు ఉన్నవాడు రజస్సుకు రావడం అంటే బాగా బద్ధకం ఉందంటే ఆ బద్ధకం వదిలించుకోవడానికి ఎక్కడ లేని పనులు పులుముకుని చేసుకుంటూ ఉండాలి. రజస్సు ఉన్నవాడిని కూర్చోబెట్టలేము అసలు. విపరీతంగా పనులు చేస్తుంటాడు. వాడు ధ్యానం చేస్తేనే కూర్చుంటాడు. ఓకే. అందుకని తమస్సు ఉన్నవాడు పనులు పురమాయించుకుంటే తమస్సు తగ్గి రజస్సులోకి వస్తాడు. మరి ఇంకెందుకండి అప్పుడు మళ్ళీ ధ్యానం చేయడం? అంటే బాగా రజస్సు ఎక్కువ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ధ్యానంలో ఉంటే రజస్సు తగ్గుతుంది. ఓకే. మరి తమస్సు ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తే తమస్సు తగ్గదా అండి? అంటే ధ్యానం చేస్తే తమస్సు ఉన్న వాళ్ళకి ధ్యానం చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకని? కూర్చుని నిద్రపోవచ్చు. ఓకే. ధ్యానం చేస్తున్నాడో లేదో కూడా తెలియదు.
అందుకని ధ్యానం బాగా ఇష్టం ఉంటుంది. పూజ అయితే అన్ని సమకూర్చుకోవాలి. లేకపోతే అయన్నీ తెచ్చుకోవాలి. అవన్నీ తోముకోవాలి. దేవుడి దగ్గర పెట్టే సరంజామా అంతా తోమాలి రోజు. దీనికంటే ధ్యానం బావుందండోయ్! ఎందుకని? ఇంకేం తోమక్కర్లేదు. ఇంకేం పెట్టక్కర్లేదు. చక్కగా కళ్ళు మూసుకు కూర్చోవచ్చు. అని చాలా వరకు తమస్సున్న వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుంది. అలా కాదండి. చూసుకోవాలి. చూసుకొని నాకు తమస్సుంది అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సుంటుంది. జీవితం అంతా తమస్సుతో గడిపిస్తే జీవితం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి రాగద్వేషాలకి అతీతమైన గుణాతీత స్థితి. ఇంకా సత్వంలోకొచ్చాక కూడా సత్వ గుణం కూడా లేకుండా గుణాతీత స్థితికి రావాలి. అంటే ఒకే స్థితి, ఏకైక స్థితి. అది అద్వైత స్థితి. అలాంటి స్థితికి సాధకుడు చేరుకోవాలి. అయితే ఇది పుస్తకాల్లో మాత్రమే ఉంటుందండి. మాకు వర్కౌట్ అవ్వదు అని అనకూడదు. సో, చెయ్యలేని పనులన్నీ పులుముకుని చేసి మనం చక్కగా ఎదుగుతాం భౌతికంగా. ఓకే. ఇక్కడికొచ్చేటప్పటికి కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. కష్టం కాదండి, చాలా ఈజీ. అనుభవానికి తెచ్చుకుంటేనే తెలుస్తుంది ఏదైనా. ఆ అనుభవంలో ఆ హ్యాపీనెస్ ఉంది. ఆ హాయి ఉంటుంది. మరి ఇంకా లోపల ధ్యానం, ప్రశాంతత రావాలంటే సంసారం మీద విరక్తి, ఈశ్వరునిపై పూర్ణమైన ప్రేమ. అంటే సంసారం అనగానే ఇల్లు పిల్లలు అనకూడదు. ఆలోచనల మీద, ఆసక్తుల మీద విరక్తి రావాలి. ఓకే. ఇల్లు పిల్లలు సంసారం కాదండోయ్! చాలా సార్లు చెప్పాను. ఇల్లు పిల్లలు సంసారం అవ్వరు. ఆలోచనలు సంసారం అవుతాయి. కాబట్టి ఆలోచనల మీద విరక్తి, ఆసక్తి ఉంటుంది. అన్ని ఆరాలు, ఆసక్తి ఎక్కువ మనుషులకి. వాటి మీద విరక్తి రావాలి. అరే! ఆరా చేసి ఏం చేస్తావు ఇంకా? ఎన్ని రోజులు ఆరా చేస్తాను నేను. కాబట్టి వాటి మీద విరక్తి కావాలి. ఏం చేసుకుంటాను నేను? ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఊరు మీద ఇన్ఫర్మేషన్ అంతా నా మైండ్‌లో తీసుకుంటాను నేను. కానీ ఏం చేసుకుంటాను? ఆ ఇన్ఫర్మేషన్ నేనేం చేసుకోగలుగుతాను? అంటే దాంతో మళ్ళీ నేను రకరకాల ఆలోచనలొస్తాయి. దీన్ని సంసారం అంటారు. కాబట్టి ఈ సంసారం మీద విరక్తి కావాలి. అంటే ఎన్ని సార్లయినా సరే మళ్ళీ మన జీవితంలో ఇన్ఫర్మేషన్ పోగు చేసుకుంటూ ఉంటాం. ఆ ఇన్ఫర్మేషన్ పోగు చేసుకోవడాన్ని సంసారం అంటారు. సో, దాన్ని తగ్గించాలి. తగ్గిస్తే మరి ఈశ్వరునిపై పూర్ణమైన ప్రేమ అన్నప్పుడు భగవంతుడి ఇన్ఫర్మేషన్ ఏంటి అని మనం ఏమైనా తెలుసుకోగలిగితే, అలాగే మళ్ళీ భగవంతుడిని ఆరాధించేటప్పుడు నిష్కామ భక్తి కావాలండోయ్! అంటే కోరికతో భగవంతుడు కాదు. వేషాలెయకూడదు. నాకదిస్తావా, ఇదిస్తావా అని బేరం ఆడుకుంటూ భగవంతుడితో భక్తి కాదు. ఏ బేరం లేకుండా నేను భగవంతుడిపై ప్రేమ ఉండడం. ఎందుకు ప్రేమ కావాలి ఆయన మీద అనంటే, ఆల్రెడీ అన్నీ ఇచ్చేసాడు పాపం. ప్రతీదీ అన్నీ ఇచ్చిన భగవంతుడిని నేను కనీసం కృతజ్ఞత కూడా లేదు నాకు. అన్నీ అందించాడు గదండీ భగవంతుడు. మరి మనం తల్లిదండ్రులు పెంచినందుకే కృతజ్ఞతలైతే మంచివాడు కాదంటున్నాం. ఎవరైనా మన సహాయం తీసుకొని తిరిగి సహాయం చేయకపోతే వాడు చెడ్డవాడు అంటున్నారు మీరు. మరి భగవంతుడు అన్నీ ఇచ్చిన భగవంతుడికి మీరేం చేయగలుగుతున్నారు? అప్పుడు మనల్నేమనాలి అసల? ఇంకా కూర్చుని అది, ఇది అని కోరుకుంటూ ఉంటాం. ఇంక భగవంతుడితో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకుంటాం? అరే చెప్పుకో, కానీ ఇంక కోరుకోకు. ఇలా చేస్తావా, అలా చేస్తావా బేరమాడకు. ఇదొస్తుంది, అదొస్తుందని పారాయణాలు చేయడం, అదొస్తుంది, ఇదొస్తుందని నోములు, యజ్ఞాలు చేయడం, లేకపోతే ఇలా కలిసి రావాలని పూజలు చేయడం, ఇలాంటి పనులు వేషాలు వేయకుండా నిజాయితీగా భగవంతుడిని ఆరాధించగలుగుతావా? అలా ఆరాధించగలిగితే సంసారం మీద విరక్తి రావాలి, ఆసక్తి తగ్గించుకోవాలి, భగవంతుని పైన ప్రేమ పెంచుకోవాలి. అదే నిష్కామ భక్తి అంటారు. భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకుంటే, నేను భగవంతుడి కోసం పొర్లి పొర్లి ఏడుస్తాను. అర్రే! ఎంత కష్టపడుతున్నాడండి ఆయన. తెల్లారి లేస్తే నాకు ఎంతమంది చుట్టూ ఉన్నా, ఆపదొస్తే ముందు భగవంతుడు గుర్తుకొస్తున్నాడు.
అంటే మరి వీళ్ళందరి కోసం తెల్లారులేస్తే కృషి చేస్తావు. ఎంతో కృషి చేస్తావు. నీ టైం అంతా ఇస్తావు. నీ ఆలోచనలన్నీ ఇస్తావు. ప్రతీది పరుగులు పెడతావు. కానీ నీకు ఆపదొస్తే మళ్ళీ భగవంతుడే గుర్తుకొస్తున్నాడు. ఇదెక్కడ విడ్డూరమో చూసారా? ఏమీ చెయ్యవు భగవంతుడి కోసం. కానీ ఆపదొస్తే మాత్రం ముందు ఆయనే వచ్చేయాలి పరిగెట్టుకుని, లేకపోతే ఆదుకోవాలి. మళ్ళీ ధనం అక్కడికెళ్తుంది. అరే! ఇన్ని సార్లు ఆదుకున్నాడు కదా! ఇన్ని సార్లు దొంగదన్నాలు పెట్టాను నేను. పోనీ నిజంగా భగవంతుడికి ఏదైనా చేద్దామా మనం? అంటే ఆయనకేం చేస్తానండి అంటాడు. ఎందుకు రావట్లేదు? అంటే భక్తి లేదు. నిష్కామమైన భక్తి లేదు. కోరికతో భక్తి ఉంది కానీ. ఆ కోరికకి బోలెడు అవసరాలు జోడించి ఉంచాము కాబట్టి, దానికి భగవంతుడికి ఏమి ఇస్తామనంటే, ఆయనిచ్చిన కొబ్బరికాయ ఆయనకే, ఆయనిచ్చిన అరటిపళ్ళు ఆయనకే ఇచ్చి ఓ దండం పెట్టేసి, "నువ్వు చూసుకో నాయనా" అని భరోసా పాడేసి, ఆయన మీదే భరోసా పాడేస్తే దాన్ని భక్తి అనరు. కాబట్టి నిష్కామమైన భక్తి అన్నప్పుడు ఎటువంటి కోరిక లేకుండా భగవంతుడిని పూర్ణమైన ప్రేమతో ఆరాధించటము. అలాంటి ఆరాధనని నిష్కామమైన భక్తి అన్నారు. అయితే ప్రేమ లేకుండా కేవలం యాంత్రికంగా భగవంతుడి దగ్గర ఏవో కర్మలను చేసి మంత్రాలు వల్లించి ప్రయోజనం అల్పంగా ఉంటుంది. ఇంకా తర్వాత ఇయన్నీ ఇదంతా వయసులో ఉన్నంత సేపు ఇవన్నీ చేసేసి, వయసయిపోయాక కూడా అదే చేసేసి, ఇంకా లాస్ట్ మరణించేటప్పుడు ఎక్కడికెళ్తావంటే స్వర్గానికి పోతానంటాడు. లేతే దేవుడి దగ్గరికెళ్ళిపోతానంటాడు. నేను చాలా సార్లు చెప్పాను ఈ విషయం. నువ్వు ఇన్ని వెధవ పనులు చేసేసి అర్జెంట్‌గా దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళిపోతావండి? ఎలా వెళ్ళిపోతారు? లేతే మరణం అయిన తర్వాత స్వర్గానికి ఎలా వెళ్ళిపోతారు? కష్టమండి. కాబట్టి స్వర్గంలోకి దూరేయాలనుకోవడం తప్పు. ఆ ధోరణితో పూజలు చేస్తాడు. ఆ ధోరణితో కర్మలు చేస్తాడు. ఇంకా అవన్నీ యోగము అనబడవు. మరి యోగం అంటే ఏంటండి? అంటే యోగం అంటే దేనితోటి ముడిపెట్టకుండా కలిసేదాన్ని యోగం అంటారు. దేనితో ముడిపెట్టకూడదింక. కేవల సద్రూప స్థితిలో నిలిచి ఉండడము యోగము. కాబట్టి మరి ధ్యానము ఉపాయము కాబట్టి ధ్యానంతో మనం మనతో మనం కలవడము. మనతో మనం ఉండడము. మీకు మెడిటేషన్‌లో చెప్తాం అందుకే. మీతో మీరు ఉండడం. మీలో మీరు ఉండడం. మీరై మీరు ఉండడం అంటే యదార్థముగా ఎటువంటి ఆలోచన లేకుండా, దేనితో అంటకుండా, సంబంధం లేకుండా మీరు మీరుగా ఈ కొద్ది క్షణాలైనా ఉండడం. ఓకే. అలా ఉండడాన్ని యోగం అన్నారు. ఎందుకని? మీతో మీరున్నారు కాబట్టి. కాబట్టి పూజలు చేసినా, కర్మలు చేసినా, ఏం చేసినా అన్నీ కూడా అన్నింట్లోనూ అంతఃకరణ శుద్ధి వైపు ప్రేరణ ఉంటే పర్వాలేదు. అంతఃకరణ శుద్ధి వైపు ప్రేరణ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎన్ని రోజులు చేసినా ఏమీ ఫలితం ఉండదండి. అంటే కర్మలు చేసినా నిష్కామంగా చేయాలి. పూజ చేసినా నిష్కామంగా చేయాలి. ఎటువంటి కోరిక లేకుండా చేయాలి. ధ్యానం చేసినా కూడా ధ్యానంలో కూడా నాకు ఆరోగ్యం బావుంటుంది. ఇది కలిసొస్తుంది, అది కలిసొస్తుందని ధ్యానం చేయకూడదు. చాలా మంది చాలా రకాలుగా చెప్తారు ధ్యానం. నేనేం చెప్తానంటే, అక్కడ కూడా ధ్యానాన్ని వాడేసుకోవద్దు. మీరు అన్నింట్లోనూ అన్నీ వాడేసుకోవడమే శరీరానికి సంబంధించిన వాడేసుకోవడమే సరిపోయింది. మీకంటూ స్పేస్ లేకుండా అయిపోయింది. అట్‌లీస్ట్ కనీసం ధ్యానం చేసేటప్పుడైనా దేనితోటి సంబంధం లేకుండా, అన్ని లాభాలు, కాలిక్యులేషను లేకుండా కొద్దిసేపైనా నీ మనస్సును ఉంచుతావా? ఎటువంటి కాలిక్యులేషను లేకుండా, ఇదొస్తుంది, అదొస్తుంది అనుకోకుండా కూర్చోగలుగుతావా? మళ్ళీ అక్కడ కూర్చుని కూడా ఏదో కనపడిందంటాడు. ఏదో కనపడింది, వినపడింది అనంటే అది ధ్యానము కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మరేం చేయాలండి అని అడుగుతాడు. ఎందుకంటే బయట కుదురులేని మనస్సు. కళ్ళు మూసుకుంటే ఏదో చెయ్యాలనిపిస్తుంది. ఏమీ చేయకుండా ఉండడానికే కళ్ళు మూసుకున్నావు. ఈ సీక్రెట్ అండి? ఏం సీక్రెటు? నువ్వేమీ చేయకుండా ఉండడానికే ధ్యానం. అన్నింటిని డ్రాప్ చేయడానికి ధ్యానం. ఈ విషయం తెలియట్లేదు.
కాబట్టి మరి ఇంకేం మీకు సంబంధం లేదండి. మీరు చేస్తూ పోతున్నప్పుడు అంతఃకరణ శుద్ధి అవుతుంది. మీకు తెలియకుండానే లోపల చర్య జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కర్మల వలన అంతఃకరణ శుద్ధి నిర్మాణం కాదు. ఏవో కర్మలు చేస్తే అంతఃకరణ శుద్ధి రాదు. అహంకారం వస్తుంది. ఎలాగా? నేను అచ్చేసాను, ఇచ్చేసాను మరి మనం ఊరంతా చెప్పుకుంటాము. లేతే ఫోటోలు తీసుకొని చక్కగా దాచుకుని మళ్ళీ అవన్నీ అందరికీ చూపించుకుంటూ ఉంటాం కదా! అప్పుడు దానివల్ల అంతఃకరణ శుద్ధి ఏమైందండి? ఇంకొంచెం అహంకారం పెరుగుతుంది తప్పించి. కాబట్టి కర్మ చేస్తే నిష్కామంగా చేయాలి. ధ్యానం చేసినా ఆ ధ్యానం కూడా దృఢంగా అభ్యసించాలి. దృఢంగా అంటే తప్పనిసరిగా ఎలాగూ కూర్చుంటున్నాను, ఎలాగూ చేస్తున్నాను. నువ్వు అరగంట కూర్చుంటావా, గంట కూర్చుంటావా నీ ఇష్టం. నువ్వు ఎలాగూ కూర్చోడానికి ప్రిపేర్ అయ్యావు. కూర్చోడానికి ఎలాగో ప్రిపేర్ అయినప్పుడు ఇంకొకటి ప్రిపేర్ అవ్వాలి. ఏంటి అనంటే ఎటువంటిది లేకుండా నేను చాలా ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం చేస్తున్నాను అని మాత్రం ప్రిపేర్ అవ్వాలంట. ఒకవేళ ఆలోచనలొచ్చేసినియి. రకరకాలుగా ఆలోచనలొచ్చేసినియి. అంటే వెంటనే గుర్తిస్తే, నేను అనవసరంగా ధ్యానంలో కూర్చొని వేరే ఏవో ఆలోచిస్తున్నాను అని మీరు మళ్ళీ ఎరుకలోకొచ్చేసేయాలి. ఓకే. కాబట్టి ధ్యానము చాలా దృఢంగా అభ్యసించాలి, ఉల్లాసంగా చేయాలి, ఉత్సాహంగా చేయాలి. బీసిపోకూడదు. ఏదైనా ధ్యానానికి ఆటంకం వచ్చింది. బయట నుంచి సౌండ్ వచ్చేసింది. ఎవరో తలుపు కొట్టేసారు. ఎవరో సెల్ ఫోన్ మోగేసింది. నువ్వు కంగారు పడిపోయి గబుక్కున లేసిపోక్కర్లేదు. అలా అలా ధ్యానము చేయకూడదు. అందుకే ధ్యానాన్ని దృఢంగా అభ్యసించాలి. ఎంత దృఢంగా అంటే మిన్ను విరిగి మీద పడుతున్నా నేను ఈ ధ్యానం అయ్యాక లెగుస్తాను. పక్కన బాంబు పడుతుందండి అంటే పడనివ్వండి పర్వాలేదు. నేను ధ్యానంలో పోతాననేంత స్థితిలో ఉండాలి ధ్యానం. దాన్ని యోగం అంటారు. మాట్లాడితే ఏం జరుగుతుందని ఆసక్తి ఉంటే దాన్ని ధ్యానం అనరండోయ్. దాన్ని ధ్యానం అంటారు. ఇంకా బిగిసిపోయి కూర్చుంటారు చూడాలి. ఇదొక రకం సెక్షన్ ఏంటంటే అదృఢంగా ఉంటారన్నమాట. దృఢత్వం ఉండదు. కూర్చున్నప్పటి నుంచి ఎప్పుడు లేసిపోదామా? ఏ వంకొస్తుందా లేసిపోదాం అని చూసే రకాలు ఇవన్నీ కూడా. ఇంకో రకం ఉంటారు. ఇంక బీసిపోయి కూర్చుంటారు. నేను కళ్ళు తెరవను అని చాలా సీరియస్‌గా బ్రుకుటి ముడిసేసి మరీ కూర్చుంటారు. చాలా కష్టంగా కూర్చుంటారు. బాడీ అంతా బీసిపోయి కూర్చుంటారు. ఓకే. లెగిసేటప్పటికి నొప్పులొచ్చేస్తా ఉంటాయి. ధ్యానంలో రిలాక్సేషన్ ఉండదు. ఇంకా చెప్తారు చూడాలి. ఇంకొంతమంది జనం నాకు చప్పుడైతే వినపడదండి అంటారు. అంటే నిద్రపోయాడని అర్థం. ఓకే. అలా కాదండి. ధ్యానం అలా కాదు. అరే! నువ్వు ఒక పూజ చేస్తే ఎంత శ్రద్ధగా చేస్తావో, అంతే శ్రద్ధగా ఇది మానసికంగా అంటే భగవంతుడిని లోపల ఆరాధిస్తున్నాను నేను. కదలకూడదండి. అలా అని బీసిపోవద్దు. ఓకే. చాలా శ్రద్ధగా, చాలా అలర్ట్‌గా, చాలా ఎరుకతో ఎంతసేపు కూర్చుంటానో అంతసేపు ఈ సమయము నాది. నీదైతే దేనికి భగవంతుడితో నేనున్నాను. ఓకే. కాబట్టి దీనికి కోట్లొచ్చినా సరే ఈ టైం ఎవరికీ ఇవ్వను. ఫిక్స్ అనేంత స్థితిలో ఉండాలి. అలాంటి స్థితిలో ధ్యానం చేయాలి. అలాంటి స్థితిలో ధ్యానం చేస్తే దాన్ని యోగము అన్నారు. ఎందుకని? అలా కలిసి ఉన్నాను ధ్యానంతో. ఇంకో దానితో నేను కలవను. ఇంకో దాని కోసం నేను బయటికి రాను. అన్నదాన్ని యోగం అన్నారు. ఓకే. అలా మీరు ధ్యానం చేస్తే దాన్ని ధ్యాన యోగం అన్నారు. అలా చెయ్యకపోతే ఉట్టి ధ్యానం అన్నారు. మీరు అడుగుతూ ఉంటారు. ఏదైనా చేస్తున్నావు ఇది ఒట్టిదా? గట్టిదా? అంటే నిజం జెప్పు. నిజంగానే జరుగుతుందా? నిజంగా ఇలాగా రకరకాలు పెట్టుకుంటా ఉంటాం మనం. కాబట్టి అలా ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ సమయం మీరు ఇస్తున్నప్పుడు ఆ సమయాన్ని పూర్తిగా భగవంతుడికి ఏకాగ్రమై ఇవ్వాలి. అప్పుడు అలా ఉంటే కనుక ధ్యానము
ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా చేయాలి, హుషారుగా చేయాలి, ఏడుస్తూ ఈడుస్తూ కాదు చేయాల్సింది. ఏదైనా ధ్యానానికి మనకు ఆటంకం వచ్చేసిన కంగారు పడిపోకూడదు, అలాగే కోపం చెందకూడదు. ఓకే, కూల్గా ఒకవేళ మరీ డిస్టర్బెన్స్ వచ్చేసింది, కూల్గా లేచి ఆ ఇబ్బందిని ఏదో చూసుకుని మళ్ళీ ప్రశాంతంగా కూర్చుంటారు. ఎవరి మీద కోపం చూపించకూడదు. కాబట్టి ఆటంకం వచ్చినప్పుడు కూడా చిరునవ్వుతో ఉండగలిగితే అది ధ్యాన యోగము. అప్పుడు ధ్యానంలో ఎటువంటి క్లేశము లేకుండా మీరు కూర్చున్నప్పుడు ఎలా ఉన్నారో అంతే ప్రశాంతంగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ధ్యానము చేసిన వెంటనే ప్రశాంతత ఉంటుంది. తర్వాత ఏదన్నా ఆటంకం వస్తే ఇమీడియట్లీ కోపమో చిరాకో వచ్చేస్తుంది. కాదండి, ఆ రోజంతా మనం ఫ్రెష్గా ఉండాలి అని అంటే ప్రొద్దుట చేసిన ధ్యానం తర్వాత లేచిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావో దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ చేయడం అంటే మళ్ళీ కూర్చోవడం కాదండి. ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి మనకు తెలుస్తూ ఉంటుంది, ఆ స్థితి మనకు అర్థమవుతూ ఉంటుంది. అది చెదరకుండా కొంచెం మెయింటైన్ చేయొచ్చు. కాఫీయో టీయో తాగారనుకోండి, మళ్ళీ ఏమి నోట్లో పెట్టుకోరు. ఎందుకని? నోట్లో కాఫీ టేస్ట్ ఉంది, అది పోతుంది అని నేను ముట్టుకోను అంటారు. మీకు ఇష్టమైన స్వీట్ పెట్టాను అంటే, నో 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 నో, కాఫీ టేస్ట్ ఉంది, కావాలంటే తర్వాత తింటాను అని ఎలా అయితే మీరు దాన్ని అలా కాపాడుకుంటారో. ఓకే, కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ఆ శ్రద్ధ తీసుకుంటే చాలా తొందరగా పట్టు సాధిస్తారు. ఆటంకం వచ్చినా చిరునవ్వుతో ఉండాలి, తీసిపోకుండా ఉండాలి, ఉల్లాసంగా చేయాలి, ఉత్సాహంగా చేయాలి, చాలా కాన్సంట్రేషన్‌గా చేయాలి. అలాగే బయటికి వచ్చినప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. భలే చెప్పారండి. ఇన్ని ఎవరు చేయరు. ఉట్టినే ఎళ్ళడం, కూర్చోవడం, ధ్యానం చేయడం, లేసొచ్చేయడం. అందుకే సంవత్సరాల తరబడి ధ్యానం చేసినా మనకేం పొందలేం. కాబట్టి ధ్యాన యోగం అంటే దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా సంసారంలోనే ఉంటాం. కానీ మనస్సులో సంసారాసక్తి ఏదైతే ఉందో అది ప్రధానమైన కాలుష్యం. దాన్ని పోగొట్టే ఉపాయమే ధ్యానం కాబట్టి ఓకే, ఆ ధ్యానము మనం చేస్తున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ధ్యానం మనం చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. అంటే సంసారాసక్తిని పోగొట్టే ధ్యానము. స్నానం చేస్తే దేహం శుద్ధవుతుంది, ధ్యానం చేస్తే మనస్సు శుద్ధవుతుంది. మరి దేహం శుద్ధవడం చూసుకుంటున్నారు, మనస్సు శుద్ధవడం కూడా ప్రధానము. మనస్సు శుద్ధవ్వకుండా మనం ఏం చేసినా సరే క్లేశం వస్తుంది. అందుకే విసుగు, చిరాకు, కోపము, అసహనము ఇవన్నీ వస్తున్నాయంటే ఆ క్లేశంతో వస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి సంసారంలో ఆసక్తి ప్రధానంగా కాలుష్యం. అంటే తప్పనిసరిగా మనకు ఆరాలు, ఆసక్తులు ఉంటాయి. ఎదుటివాడి జీవితంలోకి తొంగి చూడటము, ఎదుటివాడి వంక చూడటము బాగా అలవాటు. ఇది ఆసక్తిని పెంచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆసక్తులు తగ్గడానికే కళ్ళు మూసుకోవడం. కళ్ళు మూసుకుంటే ముందు మనం చూసుకుంటాం, బయటికి చూడం. కాబట్టి ధ్యానము మంచి ఉపాయం కాబట్టి స్నానానికి, పూజకి స్నానం ఎంత అవసరమో ధ్యానానికి మనస్సు శుద్ధమవడం కూడా అంతే అవసరం. అంతఃకరణ శుద్ధి ధ్యానానికి అంతే అవసరము. కాబట్టి మనశ్శుద్ధి చాలా ముఖ్యం. చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ అన్నారు. ధ్యానంలో కూడా భేద భావన కంటే అభేద భావనతో కూడిన ధ్యానం శ్రేష్టమైనది. అంటే భేదంతో కూడుకున్న ధ్యానము అన్నప్పుడు రూపంతో కాదు, అంటే నేను వేరు భగవంతుడు వేరు అనే భేదం కాదు, భగవంతుడు నాలోనే ఉన్నాడు అని అభేదము. అలా మనం ధ్యానంలో ఫిక్స్ అయితే కనుక మీ లోపల ఉండే దైవం మీకు తెలియబడుతుంది కదండి. బయట ఉన్న రూపం ఇక్కడ పెట్టుకుని ధ్యానం చేయొచ్చా అని అడుగుతారు చాలా మంది.
నామరూపాలు ఎలాగూ కళ్ళతో చూస్తున్నావు కదండి, మళ్ళీ లోపల కూడా అదే రూపం ఎందుకు పెట్టుకోవడం? సో భగవంతుడు అంటే సూక్ష్మత కదండి, స్థూల రూపం ఎందుకు? ఆ సూక్ష్మతని భావన చేయొచ్చు. ఎలాగా? రూపం లేకుండా భావన ఎలాగండి అని అంటే, చైతన్యము, ఒక తేజస్సు కింద కూడా భావన చేయొచ్చు. ఓకే, సో తెలుస్తుంది ఆ లోపల ఆ తేజస్సు ఉంది అని తెలియబడుతుంది. అభేదంతో మీరు ధ్యానం చేస్తే ఈ భేదము అంటే మనకి తప్పనిసరిగా ఒక గోడ వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు నేను ఒక్కటే అనుకున్నంత సేపు హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే నువ్వు నేను వేరు అనుకున్నామో చాలా శత్రుత్వం పెరిగిపోతుంది. అదే ఇంట్లో మన బిడ్డలు మనం కలిసి ఉన్నంత సేపు వాళ్ళు మనం వేరు అనుకోం. వన్స్ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే నెమ్మదిగా గ్యాప్ పెరిగిపోతుంది వాళ్ళకి మనకి. ఎప్పుడో వచ్చినప్పుడు కలిసినా కూడా ఎప్పటికీ ఆ దూరం అనే భావం ఉండిపోతూ ఉంటుంది. నా బిడ్డే అనుకున్నా కూడా ఆ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. సో అలా కాదు, భగవంతుడు ఎప్పుడు అంత దూరంలో పూజా గదిలో మాత్రమే ఉంచాలనుకోకూడదండి. ఎప్పుడు ఆయన ఒళ్ళోనే ఉన్నాను అనుకున్నప్పుడు ఆ గ్యాప్ లేకుండా దగ్గరతనం వస్తుంది. సో భగవంతుడికి ఎప్పుడు దగ్గర జరగడానికి చూడాలి. అంతటా భగవంతుడిని అందుకే ఎక్కువగా పెట్టుకుంటారు. పూర్వం అయితే మీరు అన్ని గదుల్లోనూ మనకి దేవుడి ఫోటోలు పెట్టుకుంటా కూర్చునేవారు. ఎందుకని? ఎక్కడైనా మర్చిపోతా. ప్రతిదానికి భగవంతుడికి ముందు ఆరాధించకుండా ఏ పని చేసేవారు కాదు. అన్నింటికీ భగవదారాధన. పొద్దుటే భగవదారాధన, సాయంత్రం పడుకునేటప్పుడు ఆరాధన. ఇలా ప్రతి దాంట్లోనూ భగవంతుడిని యాడ్ చేసేవారు. పొలంలో పని చేయాలంటే ముందు దేవుణ్ణి చేయాలి. అన్నీను ఏది చేయాలన్నా, ఏది కొత్తదొచ్చినా ముందు భగవంతుడికి సమర్పించకుండా వాళ్ళు తీసుకునేవారు కాదు. మీరు గమనించారు, కొత్త బట్టలు కట్టుకోవాలన్నా దానికి పసుపు బొట్టు పెట్టి, దేవుడి దగ్గర పెట్టి అప్పుడు కానీ కట్టుకునేవారు కాదు. ఆ దూరం పెట్టి అప్పుడప్పుడు దేవుడికి దండం పెట్టే పరిస్థితి ఎంత దూరం వచ్చామంటే అంత దూరం వచ్చాం. అలాంటి భేదభావన కంటే, అలాంటి భేదభావం పెట్టుకోకూడదు. అజ్ఞానం వల్ల మనం అలాంటి భేద బుద్ధితో ఉన్నా మేము ఎప్పటికైనా ఆ అభేదాన్ని తొలగించేస్తాం. అంటే భగవంతుడు వేరు, నేను వేరు కాదు, అంతటా ఆయనే ఉన్నాడు, అందులో నేనున్నాను అనే దృష్టి ఉంటే కనుక, ఆ దృష్టి ఎక్కువగా పెరిగే కొలది ఆ సత్యానికి నువ్వు దగ్గరగా వస్తావు. ఆ దృష్టికోణం లేకపోతే అది మనిషికి మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటే, ఎక్కడో ఆ గ్యాప్ భగవంతుడికి వీడికి గ్యాప్ అయ్యే కొలది మధ్యలో స్వార్థం అనే గోడ వచ్చేస్తూ ఉంటుంది. అది పెరిగిపోతూ ఉంటుంది. ఆ స్వార్థం అంటే నేను నాది వచ్చేస్తూ ఉంటుంది. అన్నీ ఈశ్వరుడే ఇస్తే నేను ఇక్కడ జస్ట్ అమర్చి ఉన్న వాటిని ఇక్కడిదక్కడ అక్కడెక్కడ సర్దుకుంటున్నాను, వాడుకుంటున్నాను. అన్ని పంచభూతాల నుంచి ఇక్కడ ఆవిర్భవించి రెడీగా ఉన్నాయి. ఓకే, నేను వచ్చేటప్పటికి నేను అమ్మ పొట్టలోకి వచ్చానండి అంతే. వస్తే అక్కడి నుంచి నా శరీర నిర్మాణానికి అమ్మ నుంచి అన్ని అందేసింది. అప్పుడు నేను తినలేను, నేను పట్టుకోలేను కాబట్టి నాకు రక్తం రూపంలో నా శరీర నిర్మాణానికి భగవంతుని యొక్క ఏర్పాటు. నాకు రక్షణగా చుట్టూ గర్భసంచి కవచము, నాకు రక్షణగా నీరు, ఎక్కడా నాకు దెబ్బ తగలకుండా. ఓకే, సో నేను బయటకొచ్చేటప్పటికి నేను నా అంతట నేను నా జ్ఞానం వచ్చే వరకు అన్ని అమరిక. సో ఈశ్వరుడు ఇంత ఏర్పాటు చేస్తే ఆయన పట్ల కృతజ్ఞతలు చూసారా మనకి? ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం. సో నువ్వు ఎదిగి నీ అంతట నువ్వు నాకు తెలుసు, నేను చేసుకుంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడతా అనేంత వరకు ఎవరొకరు మనల్ని కాపలా కాయడమే సరిపోతుంది. ఇదంతా భగవంతుని యొక్క కృప, ఏర్పాటు ఉంటుంది. సో ఒక్క అడుగు నువ్వు ఆయన ఆ వైపు వేస్తే 7 అడుగులు నడిపించేస్తానని చెప్పేశాడు. అలాంటి స్థితిలో ఈశ్వరుడు మనల్ని కాపాడుతుంటే ఆయన పట్ల కృతజ్ఞతతో కాసేపు ఆయనతో కూర్చోడానికి మాకు టైం లేదంటారు. భేదము సత్యం అనే దృష్టికోణంలో ఉన్నంత వరకు మనిషికి మంచిది కాదండి. తాత్కాలికంగా భేదాన్ని తీసుకున్నా మీరు అసత్యం వైపు జర్నీ, అజ్ఞానం వైపు జర్నీ చేసేస్తారు.
అలా జర్నీ చేసి చేసి ఎంత దూరం వెళ్తామంటే మనలో ఉండే దైవాన్ని మర్చిపోయేటంత దూరం వెళ్తాం కాబట్టి మళ్ళీ ధ్యాన యోగంతో భగవంతుడితో కలయిక, అదే అభేదమే పావనము అని చెప్పారు. ఓకే, అంటే అలాంటి భేద దృష్టి లేకుండా అభేద దృష్టి ఉన్నప్పుడు అప్పుడు అజ్ఞానం తొలగి ఈశ్వరుడితో కలయిక. అది ధ్యానంతో ఏమవుతుంది అని అంటే, ధ్యానంతో కరెక్ట్ గా మనలోకి మనం వెళ్ళినప్పుడు మనస్సుతో సంబంధం లేకుండా మీరుగా ఉన్నప్పుడు ఆత్మస్థితిలో నిలిచి ఉండడమే ఈశ్వర స్థితి, అదే స్వరూప స్థితి. ఓకే, 8వ పద్యం చాలా రోజుల తర్వాత ఇప్పుడు అయింది.